ఉండి ఆనందపడుతూ సుఖ దుఃఖాన్ని మనం అనుభవిస్తూ వెళ్ళేటువంటిది అదే కర్మ, అదే జవాబుదారీ. ఈ శరీరాన్ని సరిగా పెట్టుకొని శరీరం తృప్తితో సమాధానంతో ప్రాణాన్ని వదలటమే కర్మ. వేరే కర్మ అనేది లేదు. పిల్లల కర్మ, తండ్రి తల్లి కర్మ కానే కాదు అది. నువ్వు మనం చేసుకుంది అది. సంచితార్థ కర్మలు, స్వయం కర్మలు, పూర్వార్జిత కర్మలు అవి ఉంటాయి. ఆ పూర్వార్జిత కర్మలతో మనం వెళుతూ ఉన్నాం. ఇష్టపడి చేసుకున్నటువంటి కర్మలు కూడా కొన్ని మనలో చేరుకుంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. కాబట్టి అంతగా దాన్ని మనం భయపడాల్సిన పని లేదు. మనం భయపడాల్సిన పని ఏంటి అంటే, ఈ జీవితం ఇచ్చి కూడా మనం స్వామిని స్మరణ చేయకపోవటం, ఆయన్ని అర్థం చేసుకోలేకపోవటం, ఆయన్ని నమ్మకపోవటం, ఇదే మన కర్మ. నమ్మాల మనం, నమ్మకం పోగొట్టుకోకూడదు. భగవద్గీత అంటే పరమాత్ముడే తన నోటి నుంచి చెప్పినటువంటి మంత్రాలు. దాంట్లో లేనిది లేదు, అన్నీ ఉన్నాయి. మహాభారతంలో వచ్చినటువంటి ఒక చిన్న సబ్జెక్టు భగవద్గీత. దాన్నే మనం ముఖ్యంగా తీసుకున్నాం. 3 త్రయాల్లో 3 తపస్సులో భగవద్గీత ఒకటి, బ్రహ్మోపనిషత్తులు ఒకటి. ఇవి మనం చాలా అద్భుతంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ఉపనిషత్తుల కన్నా, పురాణాల కన్నా అధికమైనటువంటి సబ్జెక్టు మనం ఎంచుకున్నాం, అదే భగవద్గీత. మనకు ఈ ఉపనిషత్తులు పూర్తిగా మనకు అర్థం అవుతుంది, కానీ చాలా లేటుగా అర్థం అవుతుంది. అంతటి లోపల మనం ముసలోడు అయిపోయి ఉంటాం. భగవద్గీత తొందరగా అర్థమవుతుంది, సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చేసేటువంటి చేష్టలతో దాంట్లో ఉన్నాయి కాబట్టి తొందరగా అర్థమవుతుంది. సంసారం ఏమి, యోగం ఏమిటి, త్యాగం ఏమిటి, భోగం ఏమిటి, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అబద్ధాలు ఆడితే ఏమిటి, మోసం చేస్తే ఏమిటి, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. స్వర్గసుఖ నరకాలు అన్నీ ఉన్న దాంట్లో ఉండే. అటువంటిది భగవద్గీత. ప్రతి అక్షరం ఒక మంత్రం. ఎందుకంటే భగవంతుడే బోధించాడు, సాక్షాత్ భగవంతుడు. ద్వాపరయుగం కొనాలు, కలియుగంలో తర్వాత మనకు పరీక్షిత్తుల నుంచి మనకు బయటకు వచ్చిందంటే సుఖబ్రహ్మ నుంచి బయటకు వచ్చినటువంటిది. తర్వాత నారద మహర్షి బోధించినటువంటి ఈ 3 కథలు బయటకు వచ్చాయి. భగవద్గీత ప్రారంభమైనది నారదుడితో, సుఖబ్రహ్మతో. అట్లా బ్రహ్మతో ప్రారంభమైనటువంటి ఈ భగవద్గీత ఈరోజు మనం ఇక్కడ కళ్యాణ మంటపంలో కర్నూలులో కూర్చొని పారాయణం చేస్తున్నామంటే ఎంతో అదృష్టం చేసుకున్నాం మనమంతా కూడా. తెలుసో తెలియకనో ఎన్నో తప్పులు మనం చేస్తున్నాం. తెలిసి చేస్తున్నాం, తెలియక చేస్తున్నాం. చెయ్యాల, చేయకపోతే విధి లేదని చేస్తున్నాం. చేసి పశ్చాత్తాపడుతున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. అటువంటిదంతా క్షమించేటువంటి కరుణామూర్తి మనకు స్వామిని అక్కడ కరుణామూర్తి కూడా అన్నారు భగవంతుడిని. దశావతార యొక్క స్తుతిలో వేదానుద్ధరతే జగన్నిహతే భూగోళ భూభృతే దైత్యాన్ ధారయతే బలిం చలయతే క్షత్రియక్షయ కుర్వతే పౌలస్యం జయతే అలం కలయతే అనంటూ కారుణ్య మాతాన్వితే, కరుణతో నిండిన మాత, కారుణ్య మాతాన్వితే మ్లేచ్ఛాం మూర్ఛయతే. నెక్స్ట్ కలి పురుషుడు. దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః.
అంటే కారుణ్యమాతాన్వితే స్వామిని, అటువంటి కారుణ్య మాత గీతామాత, గీతను గీతామాత కూడా అనొచ్చు మనం, అనాల అమ్మనే అది మనకు, జగన్మాతనే గీతామాత. అటువంటి గీతామాతను మనమంతా అనుసరించాం, గురువు యొక్క ఆజ్ఞతో మనం అనుసరించాం. మన సిస్టమ్ ఒకటే, ప్రపంచానికంతా తెలిసిపోయింది ఇప్పుడు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఓ బాయ్హార్ట్ స్వామీజీ అని తెలిసిపోయింది. బాయ్హార్ట్ చేస్తేనే కదా ఆయనకు తృప్తి అవుతుంది అని ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. అది నిజం చేయాలి. మీరు చేశారు, చెయ్యండి, చేయించండి, ప్రచారం చేయండి. టీచర్స్గా కాండి, అందరూ ఒక్కొక్కరు 10 మందిని తీసుకురండి, ప్రచారం చేయండి. వాళ్ళతో తిట్టించుకుంటారు, మీ కర్మ పోతుంది, పర్వాలేదు. ఎక్కిరిస్తారు, పర్వాలేదు. ఇంట్లో ఎక్కిరిస్తారు, పర్వాలేదు. దీనంతా కేర్ చేయకూడదు, మళ్ళీ దాన్ని జ్ఞాపకము చేసుకోకూడదు, ఇంకొకరు చెప్పుకోకూడదు కూడా. మనం వాళ్ళ ఇంట్లో నన్ను ఇట్లా అన్నారండి అనకూడదు, చెప్పుకోకూడదు. అది కానీ నీ పాపం పోయిందనుకో, బతిమాలండి, కాళ్ళ మీద పడండి, మీరు చేయండి. మనం హిందువులు, మనమంతా మనం ఇది చేస్తేనే మనకు మోక్షం. మాకేమొద్దుపో అంటారు. జాగ్రత్తగా మీరు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్కరు 10 మందిని తీసుకురండి, వదలొద్దండి. ఎవరు బాయ్హార్ట్ చేశారో, గోల్డ్ మెడల్ తీసుకున్నారో వాళ్ళంతా ఒక వ్రతంలాగా పెట్టుకోండి. నేను 100 మందిని తీసుకురావాలా అనుకుంటే 100 మంది అనుకున్నప్పుడు, గురి అనుకున్నప్పుడు 15 మంది అయినా అవుతారు. కేవలం 10 అనుకుంటే 2 అవుతారు. అందుకని 100 అనుకోవాలి టార్గెట్. అట్లా అనుకున్నప్పుడు మనకు 15 మంది అయినా మిగులుతారు. మనకు ఒక్కొక్కరు 15 మందిని మనం ఆ విద్య వాళ్ళకు ధారపోస్తే దీనంతా మహాయజ్ఞం అంటారు. ఒక యజ్ఞం చేసినట్టుగా అంటారు, మహత్తరమైన యజ్ఞం చేసినట్టుగా అంటారు. ఏ యజ్ఞం తెలుసా? అత్యంత పెద్ద యజ్ఞం రాజసూ యజ్ఞం అంటారు. అటువంటి రాజసూ యజ్ఞం చేసినట్టుగా అవుతుందట ఒక్కరికి భగవద్గీత చెప్తే. అంత మహిమ ఉంది. ఇది అందరూ మహాత్ములు, ఉపనిషత్తులు అందరూ చెప్తారు. ఇది నా మాట కాదు, ఎవరిదో మాట కాదు, ఇది వ్యాసుడి మాట, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. రాజసూ యజ్ఞం అంటే మనం అసలు దాన్ని చదవటానికి కూడా వేయలేదు మనకు, అంత పెద్ద యజ్ఞం. అటువంటి యజ్ఞ ప్రభావం మనకు కలుగుతుంది ఒక్కరికి మనం ఉపదేశం చేస్తే. దయచేసి మీరంతా కూడా ఈరోజు సంకల్పం చేసుకోండి. ఎట్లన్నా కానీ 100 మందికి నేను చెప్పాలా అని అనుకోండి. ఒక గురి వేసుకోండి. 100 మందికి కృష్ణుడి యొక్క కృపతో, గురువు యొక్క కృపతో మీకు కలుగుతుంది అని అంటే అప్పుడు 50% అయినా మనకు తగులుతారు. అట్లా పోవాల, పల్లెకు పోవాలి, వదలకూడదు. గరుగరమే భగవద్గీత అనేది మనలో ఒకటి అది ప్రసిద్ధి అయింది, బాయ్హార్ట్ అనేటువంటిది. మన ఏదో స్వామీజీ కూడా చెప్పారు, గీతా ప్రచారక్ వాళ్ళు చెప్పారు, మీది సిస్టమ్ బాయ్హార్ట్ సిస్టమ్ అన్నారు. అవును నాయన, మేము అంతే ఉన్నాం. మాకు మంత్రం ఎప్పటికీ జీవితంలో పూర్తిగా బుర్రలో దేహం పడిపోయినా బుర్ర మోక్షానికి పోవాలా, అటువంటిదే మేము. అందుకని బాయ్హార్టే చేయటం మాకు పద్ధతి పెట్టుకున్నాం. ఆ పద్ధతి పెట్టుకున్నాం, చేస్తున్నారు పిల్లలు. కఠినమైన పరీక్ష ఇస్తున్నాం, వాళ్ళు పాస్ అవుతున్నారు. కఠినమైన 2 మాటలు 3 మాటలు 8 మాటలు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. పాస్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అది వేరే. అంతటితో తృప్తి పడటం మన పిల్లలు మళ్ళీ కడతారు. ఎందుకంటే స్వామీజీతో హారం వేయించుకోవాలి, అంతే. స్వామీజీ చేతి నుంచి హారం వేసేది జగన్మాతకి, కృష్ణుడికి మాత్రమే. ఇద్దరికే వేసింది నా జీవితంలో, అంటే నా ప్రత్యక్ష జీవితంలో అమ్మవారికి మాత్రమే వేసేది, రాజరాజేశ్వరికి. మిగతా దాంట్లో వేరు. మీకు వేస్తున్నానంటే మీరంతా కృష్ణులు. నాకు భగవద్గీత బాయ్హార్ట్ చేశారంటే మీరు మహర్షులు. మీకు తెలియదు, ఇప్పుడేదో బతుకుతున్నారు, ఎట్లెట్లో ఉన్నారు మీరు, కానీ మీరు మహర్షులు. మీకు తెలియదు. మీలో మీ ఆత్మలో చేరుకున్నారు మహర్షి. అందుకని నేను దానికి గౌరవిస్తున్నాను. మీ జీవితానికి కాదు, ఈ జీవితానికి అసహ్యం మాట్లాడాను నేను. మీరు బాయ్హార్ట్ చేసిన తర్వాత మీ ఆత్మలో ఆ మహాత్ముడు, ఆ వ్యాసుడు చేరుకున్నాడు, కృష్ణుడు చేరుకున్నాడు. అందుకని
ఆ అందరు కొంతమంది పిల్లలకి అదే హఠం, స్వామీజీతో వేయించుకోవాలి గోల్డ్ మెడల్ అంతే, ఆయన వేయాలంతే. అది గోల్డ్ అన్న కానీ ఇత్తడిదన్న కానీ చెక్కదన్న కానీ మాకు అది కాదు, ఆయన వేయాల చేతి నుంచి. ఆ హఠంతో మీరందరూ పాస్ అయిపోయారు, గోల్డ్ మెడల్ తీసుకున్నారు, చాలా సంతోషం. కొంతమంది ఇంకా తీసుకునేటట్టుగా మీరు తీవ్రంగా నాకు ఇష్టం అదొకటే, నాకేమి ఇవ్వలేరు మీరు, ఇదొకటే మీరు ఇవ్వటానికి అవుతుంది, ఏమి ఇచ్చినా చాలదు, నాకు తృప్తి పడను, ఇది తృప్తి పడతా. ఇక వెళదాం, ఇక పారాయణానికి టైం అయిపోయింది, మనం ప్రారంభం. ఇప్పుడు బ్రేక్ ఇవ్వం, బ్రేక్ కావాలా అనుకున్న వాళ్ళు మధ్యలో లేచి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి రావచ్చు. బాత్రూమ్ అని పిలిచకూడదు, టాయిలెట్కి వెళ్ళి ఫ్రెష్ అప్ చేసుకొని రావచ్చు, అంతేగాని బ్రేక్ మాత్రం లేదు. అర్థమైందా? పిల్లలకి అంతేనే.